విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద 2,800 కోట్లు బకాయిలు, వసతి దీవెన కింద 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ చదువుకుంటా ఉన్న పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి వైఎస్ఆర్సీపీ జనవరి 3వ తారీఖున కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి 3వ తారీఖున చేస్తుంది. 3 ప్రోగ్రాములు డిసెంబర్ 11వ తారీఖున, డిసెంబర్ 27వ తారీఖున, జనవరి 3వ తారీఖున రైతులకు సంబంధించి, పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 3 ఇష్యూస్ మీద వైఎస్ఆర్సీపీ గలం విప్పుతా ఉంది. గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమం చేస్తుంది. ఇంకా మరి మీ నాయకుడు మళ్ళీ కథలు చెప్తున్నాడే, బెమ్మనుకుంటున్నాయి కథలు. ఇంకా కథలే చెప్పాల్సింది. మేము గతంలో చెప్పినట్టు కథలన్నీ నమ్మినారు. సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా. రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేకుతాడు, ఎవడు దేకడం. కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము. మేము దాన్ని నమ్మించేటువంటి దాంట్లో మేము బిజీగా ఉంటాము. అదే ఏ మసిబూసి మారేడికాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు. మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు. అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ. జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా, లేకపోతే ఏమైనా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి? జగనన్న ఏ ప్రెస్ మీట్, జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు 2019 నుంచి 24 వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఈనుంటే మనకి ఈరోజు ఈ గతి పట్టి ఉండదు. అదేవిధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం. ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉండదు కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం. అదే మనం అధికారంలో ఉన్నప్పుడు 100 మంది పోలీసుల వలయంలో రక్షణ, పరదాక పట్లు, బారికేడ్లు పెట్టుకొని 100 మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే. అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టున్నాము అట్టే గన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్నయ్య చెప్తాను. అంటే అందరు ప్రజలు, నేను కొంతమంది అడిగా, అసలు ఆ ఆస్తిలో సగం ఇచ్చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోను అని అన్నారు. అది నిజమంటావా శివరాజు? అట్లా జరగదు. సినాయన్కు న్యాయం చేసి ఉంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవడైతే అవినాష్ రెడ్డి అంటున్నారు అందరూ. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి వచ్చితే అమ్మకు బాగలేక కర్నూలులో పనుకున్నాడు. ఇదొక ఎత్తు అయితే, వివేకా సార్ని ఎవరైతే చంపినారో ఈడు చంపినాడు, ఈడికి శిక్ష పడాలా అని చెప్పి లోపలేసి కన్నా ఉంటే అన్న వచ్చిన మొన్నైనా సరే లాస్ట్ లో అయినా ఆ రాయితో కుట్టించుకున్నాడు చూడు, ఆ రాయితో కుట్టించుకోకుండా ఈ పని చేసి ఉంటే ఖచ్చితంగా అన్నయ్య గెలిచిండు. అంటే ఏమంటారంటే జగన్ నేను విన్నాను మీటింగు, అవినాష్ రెడ్డి వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారంట, అది నిజం అనిపించిందంట మా జగనన్నకి. పిల్లోడు కదా, చిన్నోడు కదా, అది వచ్చి ఏమైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసా, అవినాష్ రెడ్డి చెప్పింది కరెక్టే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, తను ఏం చేయలేదని చెప్పేసరికి ఏ లంగా పని ఉన్నా స్పెషల్ గా ఫ్లైట్ వేసుకొని పోతాడు పులివెందుల, ఇది కడప విమానాశ్రయానికి. మరి వివేకం సార్ చనిపోయినప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు పోయినాడు? అదేంటారా, ఎప్పుడో సాయంత్రానికి వచ్చాడు. మా భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు వచ్చాడు, ట్రాక్టర్లో పోయినా కూడా ఇంకా ముందే పోతాడు. ట్రాక్టర్ వేసుకొని పోయినా హైదరాబాద్ నుంచి పులివెందులకు ఇంకా ముందే పోతాడు. అటాడిది సాయంత్రంగా పోయినాడంటే ఇంకా అర్థం చేసుకో. మళ్ళా అటు కార్ డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు. ఎందుకు చచ్చిపోయినాడేమో తెలియదు. ఎవడైతే జగనన్న కారు తోలుకొని పులివెందులకు వచ్చాడో ఆ పులివెందులకు వచ్చినటువంటి వాడు కూడా పోయినాడు స్వామిశరణం అన్నాడు తెలియదు. అంటే ఏమన్నా విన్నప్పుడు వినుంటారు, మాట్లాడుకున్న మాటలు వినపడతాయి, ఏ వినపడి ఉంటాయి ఎట్లా ఏదో మరి మనం అన్ని తెలియకున్నప్పుడు